ఏ విషయాలను చూసి కూడా నువ్వు భయపడవద్దు అంటే, పాములను చూసి నువ్వు భయపడవద్దు అంటే, మృగములను చూసి నువ్వు భయపడవద్దు అంటే ఏందో తెలుసా? ఏం చేయాలో తెలుసా? చూద్దాం. యెషయా ప్రవచన గ్రంథం 11వ అధ్యాయం 9వ వచనం. చాలా మందికి పాముల చూసే భయం, కుక్కల చూసే భయం, సింహాల చూసే భయం, పులుల చూసే భయం, జంతువులను చూసే భయమే, తేళ్లను చూసిన భయమే. నా పరిశుద్ధ పర్వతం అందంతటను ఏ మృగమును హాని చేయదు. దేవునికి స్తోత్రం కల్లాక హల్లెలూయా. ఎక్కడైతే పరిశుద్ధత ఉంటుందో అక్కడ హాని లేదు. నీ లోపల పరిశుద్ధత ఉన్నదా? నీకు హాని చేయట కొరకు ఏది కూడా రాదు, వచ్చినట్టే చచ్చినట్టే అది. దేనికి స్తోత్రం కల్లాక హల్లెలూయా. పాములను చూసి నువ్వు భయపడుతున్నావా? అయితే నీ లోపల పరిశుద్ధత లేనట్టుంది, ఏదో అపవిత్రత ఉన్నది. నువ్వు ధైర్యంగా నిలబడాలి అంటే పరిశుద్ధతను కాపాడుకో, పరిశుద్ధంగా నిలబడు. అప్పుడే నీ లోపల ధైర్యంగా